ప్రియమైన తెలంగాణ నిరుద్యోగ యువతకు ప్రియమైన తెలంగాణ నిరుద్యోగ యువతకు అదేవిధంగా పోలీసు శాఖలో ఉద్యోగాలు సంపాదించాలనే ఆశావహులకు మీ రవి ప్రతాప్ ఎల్లప్పుడూ తాజా విద్యా ఉద్యోగ సమాచారాలతో తాజా వార్తలతో మీ ముందుంటాడు. నా పేరు రవి ప్రతాప్. నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి. దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. రైట్, ఇప్పుడు అత్యంత ముఖ్యమైన వార్త ఏంటంటే, నిన్ననే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు రేవంత్ రెడ్డి గారు అత్యున్నత సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అత్యున్నత సమావేశంలో హోంశాఖలోని అత్యున్నత అధికారులు అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు పాల్గొనడం జరిగింది. ఆ యొక్క అత్యున్నత సమావేశంలో అత్యవసర సమావేశంలో మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక 7 సూచనలు మాత్రమే చేశారు. ఆ 7 సూచనలు అభ్యర్థులకు చాలా బలాన్ని ఇచ్చేటివిగా ఉన్నవి. ఆ 7 సూచనలు నేను మీ యొక్క సమయం వేస్ట్ చేయకుండా నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఈ 7 ఆదేశాలలో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే, భర్తీ ప్రక్రియ పగడ్బందీగా నిర్వహించాలని హోంశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు. ఇక హోంశాఖ భర్తీలో 4 నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అది మీకు ఇంతకు ముందే తెలిసిందే. ఈ 4 నోటిఫికేషన్లు ఏంటంటే, ఎస్ఐ క్యాడరు, కానిస్టేబుల్ క్యాడరు. ఎస్ఐ క్యాడర్లో 1 నోటిఫికేషను, కానిస్టేబుల్ క్యాడర్లో 2 నోటిఫికేషన్లు. అంటే కానిస్టేబుల్ సివిల్, కానిస్టేబుల్ డ్రైవర్ అండ్ మెకానిక్ 3 నోటిఫికేషన్లు. 4వ నోటిఫికేషన్ ఏంటంటే, మీకు క్లియర్గా చెప్పడం కూడా జరిగింది, వీడియోస్ వదిలేసేసి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్స్ బ్యూరో 4 నోటిఫికేషన్లు ఇచ్చారన్నమాట. ఈ 4 నోటిఫికేషన్లో మొత్తం 7,487 పోస్టులు మనకు ఇవ్వడం జరిగింది. ఇన్ని పోస్టులు రిలీజ్ చేశారు కాబట్టి ఈ యొక్క భర్తీని పగడ్బందీగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగం అయితేనేమి ప్రజా యంత్రాంగం అయితేనేమి పగడ్బందీగా ఉండడం జరిగిందన్నమాట. అందుకే అభ్యర్థులలో గట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపేదానికే నిన్న జరిగిన అత్యవసర సమావేశం. రెండవది పాయింట్ ఏంటంటే, ఇతర అసాంఘిక శక్తులు నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని చెప్పేసి ఉంటారనమాట. ఇది కామన్గా ఎక్కడైనా జరిగేది అన్నమాట. ఒక మంచి పని మనం చేసేటప్పుడు కొన్ని అసాంఘిక శక్తులు ప్రయత్నించడం మామూలే. ఎవరికైనా అది ఇండివిజువల్గా కానీ గవర్నమెంట్ పరంగా కానీ అధికార పరంగా కానీ ఏదైనా మామూలే అనమాట. దాన్ని కూడా చాలా జాగ్రత్తగా మీరు అడ్డుకట్ట వేయాలి అని చెప్పేసి సార్ ఆదేశించారు. అదేవిధంగా 7,487 పోస్టులు అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి అని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అంటే పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పేసి. ఈ యొక్క 3వ మాట మాత్రము సిన్సియర్గా ప్రయత్నించే అభ్యర్థులకు చాలా బలం ఇస్తుంది, చాలా ఆత్మవిశ్వాసం ఇస్తుంది. 4వ పాయింట్ ఏంటంటే, ప్రశ్నాపత్రాల తయారీ, ముద్రణ, రవాణాతో పాటు అన్ని దశల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వివిధ యంత్రాంగాలకు ఉన్నతాధికారుల ద్వారా వారు ఆదేశించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, పరీక్షా కేంద్రాల భద్రత పైన ప్రత్యేక దృష్టి. ఈ యొక్క పరీక్షా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. తర్వాత నియామక పరీక్ష నిర్వహణ పైన సామాజిక ఇతర మాధ్యమాల్లో ఎలాంటి దుష్ప్రచారం జరగకుండా మనం నియంత్రించాలి. ఇప్పుడు మీకు కొన్ని సామాజిక మాధ్యమాల్లో చెడ్డ వార్త క్షణంలో దావాణంలో వ్యాపిస్తుంది. మంచి వార్త వ్యాపించాలంటే చాలా చాలా కష్టంగా నెమ్మదిగా వెళ్తుందన్నమాట. కాబట్టి ఎటువంటి ఈ యొక్క చెడు వార్తలు వినకుండా మనం కష్టపడతాము, ఉద్యోగంలో విజయం సాధిస్తాము అనే దృక్పథంతో మీరు చదువుకోండి పక్కా. తర్వాత ఫైనల్గా ఏంటంటే, ఎవరైనా దళారులు వచ్చి ఎవరినైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. మీ యొక్క శక్తిని నమ్ముకోండి. ఈరోజు కాకపోయినా రేపైనా విజయమే. ఎందుకంటే ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉందన్నమాట, ఏ వైజ్ మ్యాన్ మే ఫెయిల్, ఏ హార్డ్ వర్కర్ నెవర్ ఫెయిల్స్. అంటే తెలివైన వాడు ఎప్పుడైనా అపజయం పొందవచ్చునేమో, కానీ కష్టజీవి మాత్రము ఎట్టి పరిస్థితుల్లో అపజయం పొందడు. ఈరోజు కాకపోయినా రేపైనా హార్డ్ వర్కర్దే. ఇప్పుడు ఈ కాలంలో ఏం చేయాలంటే, హార్డ్ వర్క్ విత్ స్మార్ట్నెస్. అంటే మంచి స్కిల్స్తో హార్డ్ వర్క్ చేస్తే విజయం నీదే. కాబట్టి మనకు ప్రతి ఒక్కరూ అండగా ఉన్నారు కాబట్టి మీరు కష్టపడి చదువుకోండి. 19వ తేదీ నుంచి, అంటే ఈ నెల 19వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మాత్రం ఆ డేట్ మర్చిపోకండి. ఆ రోజు మనము ఏం చేయాలి, అప్లై చేసేదానికి ఆ యొక్క పీరియడ్ అంటే ఆగస్టు 19వ తారీఖు నుంచి సెప్టెంబరు 9వ తారీఖు వరకు ఈ ఎలా అప్లై చేయాలి, ఏ అంచెలతో అప్లై చేయాలి అనేది రానున్న వీడియోస్లో మీకు చెప్తాను. దయచేసి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఓకే,
ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నమస్కారములండి. రవి ప్రతాప్.